గడిచిన కాలంలో దేవుడు ఉన్నాడా అనేటువంటి విషయాన్ని మనం ఆలకించి ఉంటున్నాం. ఇక ఈ దినమున దేవుడు ఉంటే మరి ఆ దేవుడు ఎవరు అంటే ఈరోజు ఆలోచించబోయేటువంటి విషయం లేదా అంశము ఏంటంటే దేవుడు ఎవరు. బ్రదర్ నవీన్ గారు అండ్ సాయి కృష్ణ గారు మీ వీడియోలు ఆన్ చేయాలి. అండ్ అలాగే సుధా మీరు మీ వీడియోలు ఆన్ చేయాలి. ఓకే, రైట్. ఈ వీడియోలో ఆన్ చేయకపోతే వీళ్ళు వాక్యం వినాలి అని అనుకుంటారు, బట్ ఒరిగి ఉంటారు, అలాగే నిద్రపోతారు. దయచేసి సమయం లేట్ అవుతుంది, వేస్ట్ అవుతుంది, ల్యాగ్ అవుతుంది. నవీన్ గారు అండ్ సాయి కృష్ణ గారు మీ వీడియోలు ఆన్ చేయాలి. త్వరగా. ఇట్స్ ఓకే. దేవుడు ఉన్నాడని లోకంలో 90% నమ్ముచున్నారు. ఇదివరకు 97-98% నమ్మేవారు. ఇప్పుడు అది 90% పడిపోయింది. మిగిలిన 10% వారు నాస్తికులుగా మారిపోతున్నారు. ఓకే, నాస్తిక సమాజమును గురించి మనం ఆలోచిస్తే దేవుడు ఉన్నాడో లేదో ఆ పాఠంలో మనము నిరూపించుకున్నాం. ఇక దేవుడు ఉన్నాడు అని నమ్మేటువంటి ఈ 90% మందిలో రకరకాల మతస్థులు ఉన్నారు. ఆ మతస్థులలో అనేకుల యొక్క అభిప్రాయము ఏమిటి అనంటే, ఆయా కాలములలో ఆయా అవసరాలను బట్టి దేవుడు ఆయా రూపములలో ఈ భూమి మీదికి వచ్చి తన క్రియలు చక్కబెడుతూ వెళ్ళాడు అని భావిస్తూ ఉంటారు. రెండవది ఏంటి అనంటే, దేవుళ్ళు 100 మంది, కోట్ల మంది అని చెప్తూ ఉంటారు. అలా చెప్పేటువంటి వారిలో మళ్ళీ దేవుడు మానవ కోటి అందరికీ ఒక్కడే అనేటువంటి మాట మాట్లాడుతూ ఉంటారు. అనేకులు అని అంటారు, మళ్ళీ ఒక్కడే అని అంటారు. అనేకులు ఎవరు, ఆ ఒక్కడు ఎవరు అనేటువంటి దానిలో ఒక అస్పష్టత కనిపిస్తూ ఉంటుంది. ఇక క్రైస్తవులైనటువంటి వారిలో కూడా దేవుడు ఎవరు అనంటే డినామినేషన్ల వారిగా ఒక్కొక్కరు ఒక్కొక్క అభిప్రాయమును వ్యక్తం చేస్తూ ఉంటారు. అంటే క్రైస్తవ సమాజంలో అందరికీ ఏకాభిప్రాయము లేదు. దానికి గల కారణం ఏంటంటే, వాక్యమును అర్థం చేసుకునేటువంటి విధానంలో
విషయంలో ఎవరికి ఏదైతే అనిపిస్తూ ఉన్నదో ఆ రకమైనటువంటి భావనలో వెళుతున్నారు. ఇంకొంతమంది వారికి అనిపించింది లేదా అర్థమైంది ఏదైతే ఉంటుందో దానిని మనసులో పెట్టుకొని వారి యొక్క డినామినేషను డయాసిస్ వారు ఏ విశ్వాసము ఏ అభిప్రాయముతో ఏ డాక్టరీన్తో వారు వెళుతూ ఉంటారో దానినే వారు వ్యక్తం చేస్తూ ఉంటారు. ఇలా అనేకులైనటువంటి వారిలో అనేకమైనటువంటి అభిప్రాయములతో అనేక రకాలైనటువంటి సంశయాలతో వారి యొక్క విశ్వాస జీవితములను కొనసాగిస్తూ ఉన్నారు. ఇక ఒక్కడే అని అంటున్నటువంటి వారిలో కూడా ఎవరికి వారుగా ఆ ఒక్కడు మా దేవుడే అని ఏ మతపు వారు వాళ్ళ దేవుడిని ప్రొజెక్ట్ చేసుకుంటూ వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మా దేవుడు, ఆ దేవుడు మా దేవుడే, దేవుడు ఒక్కడే, ఆ దేవుడు మా దేవుడే అని ఎవరికి వారుగా మా దేవుడే మా దేవుడే అని చెబుతూ వెళుతున్నప్పటికీ ఏదో గంభీరంగా బయటకు చెప్పుచున్నారే కానీ అంతరంగములో వారికి కూడా అనేక రకములైనటువంటి అనుమానములు సంశయములు వెంటాడుతూనే ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు నా వయసును బట్టి నా క్రైస్తవ జీవిత అనుభవాన్ని బట్టి ఆయా రకములైనటువంటి ప్రజలను కలుస్తూ ఉంటాను కాబట్టి వారితో మాట్లాడినప్పుడు వారు రకరకాలైనటువంటి అభిప్రాయములు తెలియచేస్తూ ఉంటారు. స్పష్టత ఉండదు. మొదట అడిగినప్పుడు ఒక మాట చెప్తారు, మనం తదనంతరపు ప్రశ్న వేసేసరికి మరొక మాట చెప్తూ ఉంటారు. ఇలా అప్పటికి దాటవేత ధోరణిలో మాట్లాడుతారే తప్ప ఇది అని చెప్పి నిఖచ్చితముగా మాట్లాడలేనటువంటి పరిస్థితి. ఇక అలాంటి పరిస్థితి ఇదిగో పరిశీలన చేస్తున్నటువంటి క్రైస్తవులమైనటువంటి మనకు ఉండకూడదు. మనకి స్పష్టత ఉండాలి. ముందు ఎవరో తెలియాలి, తెలిసిన దాని విషయంలో స్పష్టత ఉండాలి. ఇది చాలా ముఖ్యం. ఏ స్పష్టత అయితే మనకి వస్తుందో దానిని సుస్పష్టంగా ఎప్పటికీ అదే విశ్వాసముతో అదే అభిప్రాయముతో స్థిరంగా కొనసాగుచూ ఉండాలి. చంచలత్వము ఉండకూడదు. ఓకే, ఈరోజు తెలిసినటువంటి విషయానికంటే నీ పరిశీలనలో మరొక రోజు మరింత లోతుగా మరింత గొప్పదిగా నీకేదైనా విషయము అర్థమైనట్లయితే దీనిని దానిని మరొకసారి పోల్చుకొని ఆ అభిప్రాయమును సంస్కరించుకునేటువంటి లేదా సవరించుకునేటువంటి ప్రయత్నం చేయాలి. నేను ఎందుకు సవరించుకున్నాను అనేటువంటి దాని పట్ల నీకు అవగాహన ఉండాలి. ఇక సంస్కరించుకున్న తర్వాత నీవు సంస్కరించుకున్నటువంటిది ఏదైతే ఉంటుందో దానిని మరలా కొనసాగిస్తూ ఉండాలి. అంతే తప్ప ఉదయము ఒక మాట, మరెవరైనా ప్రశ్నించగానే మరొక మాట, లేదా నీలో నీకే విమర్శన కలుగుతూ ఉన్న వేళ మధ్యాహ్నానికి మరొక మాట, సాయంత్రానికి మరొక మాట ఉండకూడదు.
పేతురు గారు చెప్పారు కదా, విద్యా విహీనులైనటువంటి వారికి, అస్థిరులైనటువంటి వారికి ఇదిగో పౌలు లాంటి వారు రాసినటువంటి మాటలు అర్థం కావు అని అన్నారు. కాబట్టి స్థిరమైన దృఢమైన విశ్వాసము అనేటువంటిది చాలా ప్రాముఖ్యము. ఇకపోతే క్రీస్తును ధరించుకున్నటువంటి క్రైస్తవులముగా క్రీస్తు ఏ దేవుని యొక్క శక్తియు జ్ఞానమునై ఉన్నాడో ఆ జ్ఞానము కలిగినటువంటి క్రీస్తును ధరించుకున్నాము గనక మనమును జ్ఞానవంతులముగా ఉండాలి. ఏదో మిడిమిడి జ్ఞానము, పొడి పొడిగా, అంతంత మాత్రము ఎరిగినటువంటి వారుగా అన్నట్లుగా మనం ఉండకూడదు. సంపూర్ణముగా ఎరగాలి, స్పష్టత మనలో ఉండాలి. ఎన్ని విషయాలు తెలుసుకున్నాము అనేటువంటి దానికంటే తెలుసుకున్నటువంటి దాని విషయములో మనకున్నటువంటి సంపూర్ణ అవగాహన ఎంత అనేటువంటిది ప్రాముఖ్యమైనటువంటిది. గనక ఆ విధమైనటువంటి దృక్పథంతో విషయ పరిశీలన చేసుకుంటూ ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేయాలి. రైట్. ఇప్పుడు దేవుడు ఉన్నాడా అనంటే ఆ పాఠములో మనము అతి ప్రాముఖ్యముగా చూసుకోగలిగినటువంటి, మాట్లాడుకోగలిగినటువంటి విషయం ఏంటంటే, సృజించబడినటువంటి ఈ ప్రకృతిని, ఈ వస్తువులను ఆలోచించినప్పుడు అదృశ్యుడైనటువంటి దేవుని యొక్క లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దైవత్వమును మనకు తెలుస్తుంది అని అన్నాడు. ఆ మాట చెబుతూనే మరొక వివరణ మనకు ఇస్తున్నాడు. ఏంటి అనేది మనం చూసినట్లయితే రోమపత్రిక 1వ అధ్యాయము, రోమపత్రిక 1వ అధ్యాయము 'మనము గడిచిన పాఠంలో 18, 19, 20, 21వ వచనం వరకు చదువుకున్నాం. ఇక ఈరోజు 22వ వచనం నుండి చదువుకుందాం. ఓకే, దేవుడు ఉన్నాడు అంతవరకు పక్కా. ఓకే, ఇక ఆ దేవుడు ఎవరు అనేటువంటి దాని విషయంలో 22వ వచనంలో నుండి వారి అవివేక హృదయము అంధకారమాయను. అంటే వారికి హృదయం ఉంది, కానీ ఆ హృదయములో వెలుగు లేదు. అంటే ఆ హృదయములో జ్ఞానము లేదు, విషయము లేదు, అంధకారము ఆయను. తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. వాస్తవానికి వారిలో విషయము లేదు, లేకపోయినప్పటికీ ఏదో ఒకటి చూపెడుతూ దాని గురించిన ఏదో ఒకటి మాట్లాడుచు అది గంభీరంగాను మరింత ఫోర్సుబుల్గాను ఆడంబరముగాను వారు వ్యక్తం చేస్తూ జ్ఞానులమని చెప్పుకొనుచు అలా వ్యక్తం చేస్తూ వాస్తవానికి అంతిమంగా వారి యొక్క పరిస్థితి ఏమిటి అనంటే బుద్ధిహీనులైరి అని అంటున్నాడు. ఉదాహరణకి కొంతమంది పరీక్షలు రాసేటువంటి విధానం ఎలా ఉంటుంది అంటే,
కొంతమంది ప్రశ్నాపత్రము అలాగే సమాధాన పత్రములు ఇచ్చిన తర్వాత ఇప్పుడు మేబీ లిమిటెడ్ చేసినట్టున్నారు ఇన్ని పేపర్లే అని. అంతకుముందైతే ఎన్ని పేపర్లు అంటే ముందుగా కొన్ని సర్టెన్ పేపర్లు ఇస్తారు, తర్వాత నువ్వు రాస్తున్న కొలది అడిషనల్ పేపర్లని ఇచ్చేటువంటి వారు. ఈ అడిషనల్ పేపర్లు నువ్వు ఎన్ని అడిగితే అన్ని ఇవ్వాలి వారు, అలా ఇచ్చేవారు కూడా. ఇప్పుడు కొంతమంది పిల్లలు ఏదో రాస్తూనే ఉంటారు, పేపర్ల మీద పేపర్లు పేపర్ల మీద పేపర్లు నింపుతూనే ఉంటారు. కరెక్షన్ చేసేటువంటి టీచర్కి ఆ పేపర్లను చూసేసరికి బెంబలెత్తిపోతారు. ఇంత కట్టనా, ఇంత ఘనం రాశాడా, ఇంతకీ ఏమి రాశాడు అని చూస్తే ప్రశ్నకి అతడు రాసినటువంటి సమాధానానికి సంబంధము ఉండదు. మీరు కూడా ఎరిగి ఉంటారు, విని ఉంటారు. ఏం రాసి వచ్చావురా అనంటే నేను పలాని సినిమా స్టోరీ రాసి వచ్చాను అని అంటాడు. ఏమి రాశావురా అనంటే పలాని పాట రాశాను అని అంటాడు. నాకు ఏది జ్ఞాపకం వస్తే అది రాశాను, మొత్తానికి చాలా పేపర్లు రాశాను. ఇప్పుడు వాల్యుయేషన్ చేసేటువంటి టీచరు అంత బండిలుగా ఉన్నటువంటి ఆ పేపర్లకి మార్కులు ఎన్ని వేయాలి? అడిగిన ప్రశ్నకి ఇతడు రాసినటువంటి విషయానికి సంబంధము లేదు గనక గుండు 0 వేయాలి. 0 మార్కులు. మరి ఇన్ని పేపర్లు రాశాడు కదా, నువ్వు ఎన్ని పేపర్లు రాశావు అనేది కాదు, నువ్వు ఏమి రాశావు అనేటువంటిది ముఖ్యం. ప్రశ్నకి సరి అయినటువంటి సమాధానము వచ్చిందా లేదా? అలాగే దేవుడు ఎవరు అనేటువంటి దాని విషయంలో మేకపోతు గాంభీర్యముతో వారు ఎలా ఉన్నారు అనేటువంటి మాట చెప్తున్నాడు అనంటే 22వ వచనంలో మళ్ళీ దాన్ని చదువుతున్నాం. వారి అవివేక హృదయము అంధకారమాయను, తాము జ్ఞానులమని చెప్పుకొనుచు ఏదో చెప్పుకుంటున్నారు, చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు, అలాంటి గంభీరాన్ని చూయించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. జ్ఞానులమని కనపరుచుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, కానీ వాస్తవానికి చూస్తే ఏంటంటే వారు బుద్ధిహీనులు. వారికి తెలియదు, వారికి అవగాహన లేదు. ఎందుకు అనంటే ఇప్పుడు ఏదేని ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కనుక మనం చూసినట్టయితే, ఒక కారు కావచ్చు, అంటే వెహికల్స్ ఏవైనా కావచ్చు, లేదా ఒక మోటార్ కావచ్చు, ఏ మోటార్ అయినా కావచ్చు, లేదా ఒక ఇంటి నిర్మాణం కావచ్చు, ఎలాంటిదైనా కావచ్చు, ఒక వస్త్రం కావచ్చు, ఒక ఫోన్ కావచ్చు, టీవీ కావచ్చు, ఇలా ఏదైనా ఒక వస్తువు ఉన్నది అనంటే దానిని ఎవరో ఒకరు తయారు చేశారు అని దాని అర్థం. అది అమెరికా చేసిందా, చైనా చేసిందా, ఇండియా చేసిందా, జపాన్ చేసిందా, జర్మనీ చేసిందా, అది కాదు. ఏదో ఒక దేశంలో ఏదో ఒక శాస్త్రవేత్త, ఏదో ఒక మెకానిక్ ఈ నిర్మాణము చేశారు. ఓకేనా? ఇప్పుడు తయారు కాబడినటువంటి వస్తువు ఉంది. సెల్ ఫోన్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది, వెహికల్ చాలా బాగుంది, బాగా పనిచేస్తుంది. ఎంత బాగా పనిచేసినా కూడా మన చేతిలో ఉన్నటువంటి సెల్ ఫోన్ గొప్పదా,
ఈ సెల్ ఫోన్ ఇంత బాగా పనిచేయులాగున తయారు చేసినటువంటి వ్యక్తి గొప్పోడా అని అంటే డెఫినెట్గా ఆ వ్యక్తి గొప్పోడు, తయారు చేసిన వాడు గొప్పోడు. అంటే దాన్ని సృష్టించిన వాడు అని దాని అర్థం. ఇప్పుడు తయారు చేసిన వాడు, తయారు కాబడింది ఒకటి కాదు, లేదా సమానము కాదు. సృష్టికర్తే, సృష్టించబడింది సృష్టించబడింది. దానికి తేడా ఉంటుంది. ఇప్పుడు ఈ తేడాను గమనించకుండా, ఈ తేడాను పట్టించుకొనకుండా సోకాల్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఎవరైతే ఉన్నారో, మేము దేవుణ్ణి కంటికి కనబడుచున్నటువంటి ప్రకృతిలోని ప్రతి వస్తువులో, ప్రతి జీవిలో మేము చూస్తాము. వాటిని దేవుళ్ళు అని కొలుస్తాము. అది మా బిలీఫ్ అని వాళ్ళు చెబుతూ ఉంటారు. సదరు వ్యక్తులకి తెలియాల్సింది, వారికి తెలియాలని మీకు తెలియాల్సినటువంటి విషయం ఏంటంటే, సృష్టికర్త ఒకరు ఉంటారు, ఒకరు ఉన్నారు. అయితే ఆ సృష్టికర్త యొక్క పనితనము, అతని యొక్క ప్రభావము సృష్టించబడినటువంటి దానిలో ఉంటుంది, కానీ సృష్టికర్త దానిలో ఉండడు. సృష్టించబడినటువంటి దానిలో ఏముంటుందంటే ఆయన యొక్క పనితనం ఉంటుంది, ఆయన ప్రభావము ఉంటుంది, కానీ ఆయన ఉండరు. ఈ తేడా మనకు బాగా తెలియాలి. దీన్ని మనకు అర్థం చేయించేటువంటి ప్రయత్నం చేస్తూ 23వ వచనంలో, వారు అక్షయుడగు దేవుని మహిమను, దేవుడు అక్షయుడు అని అంటున్నాడు. అక్షయం అనంటే ఎన్నటికి నాశనము లేనటువంటి వాడు, ఎప్పటికీ ఉండేటువంటి వాడు. మరి ఒక చెట్టు ఎప్పటికీ ఉండదు, దానికి ఒక ఆయుష్ ఉంటుంది, దానికి ఒక వయస్సు ఉంటుంది, ఆ తర్వాత అది చచ్చిపోతుంది. అవునా? ఒక జంతువు చచ్చిపోతుంది, ఒక వస్తువు ఎక్స్పైర్ అయిపోతుంది. అవునా? ఇలా ప్రకృతిలోనిది ఏది కూడా శాశ్వతము కాదు. చివరికి మనం జీవిస్తున్నటువంటి, అంటే నివసిస్తున్నటువంటి ఈ నేల కూడా ఎక్స్పైర్ అవ్వాల్సిందే. ఈ సూర్యుడు, ఈ చంద్రుడు, ఈ నక్షత్రాలు, ఈ గ్రహాలు, ఇవన్నీ కూడా ఒకనాడు కొలాప్స్ కావలసిందే. ఇవేవి స్థిరమైనటువంటివి కావు. దేవుడు వీటిని కలగజేసేటప్పుడే వీటికి ఎక్స్పైరీ డేట్ కూడా డిసైడ్ చేశాడు. ఇప్పుడు మనము ఏ వస్తువు కొన్నా కూడా దాని మీద ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. కొన్నింటి విషయంలో మనకు కనిపించకపోయినా తయారు చేసినటువంటి వాడు దానికి ఇదిగో ఇది ఇన్ని రోజులు పర్ఫార్మెన్స్ ఇవ్వగలదు ప్రాపర్గా, ఆ తర్వాత అది కొలాప్స్ అయిపోతుంది. అలాగే ఈ ప్రకృతిని కలగచేసినటువంటి ఆ సృష్టికర్త దీనంతటికీ ఒక ఎక్స్పైరీ డేట్ ఇస్తాడు. అది మనకు తెలియవచ్చు, తెలియకపోనవచ్చు, కానీ ఎక్స్పైర్ అనేటువంటిది మాత్రం కంపల్సరీ ఎక్స్పైర్ అవుతుంది. గనుక అక్షయుడైనటువంటి నా మహిమను, ఇప్పుడు అక్షయుడు ఎవరు?
అంటే నాశనము లేనటువంటి వాడు ఒకటి. ఈ అక్షయుడు ఎవరు అనంటే ఈ సమస్త సృష్టిని కలగచేసినటువంటి వాడు. ఇప్పుడు దేవుడు ఉన్నాడు అనేటువంటి దానితో పాటు దేవుడు ఎవరు అనేటువంటి విషయంలో మనము స్పష్టత తెచ్చుకోవలసినటువంటి విషయం ఏంటంటే, ఆయన పేరు ఏంటి అనేటువంటిది కాసేపు అప్రస్తుతంగా ఉంచుదాం. ఆయన ఊరు ఏంటి అనేటువంటిది కూడా కాసేపు అప్రస్తుతంగా ఉంచుదాం. కానీ సమస్త సృష్టి కలిగిందే, ఈ సృష్టిని కలుగచేసి నడిపిస్తున్నటువంటి ఆ శక్తి, ఆ మూలం ఏదైతే ఉందో అదే అదే స్త్రీలింగం, అదే స్త్రీలింగం, అతనే పురుషలింగం. ఓకే, అతనే పురుషలింగం, అదే లేదా అతనే దేవుడు. దేవుడు ఇప్పుడు పలానా 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 పేర్లు అలా ఉంచండి, చివరికి యెహోవా అనేటువంటిది కూడా కాసేపు అలాగ ఉంచండి. అంటే సోకాల్డ్ అన్యజనులైనటువంటి వారికి మనం అర్థం చేయించేటువంటి ప్రయత్నంలో, లేదా మనము ఒక అవగాహన కలిగి ఉండేటువంటి విషయంలో మూలంగా మనం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, పేర్లను అలా ఉంచండి, ఊర్లను అలా ఉంచండి. దేవుడు ఎవరయ్యా అనంటే ఈ భూమిని, ఈ నింగిని, ఈ సూర్యుణ్ణి, ఈ నక్షత్రాలను, ఈ గ్రహాలను, వీటన్నిటినీ కలగచేసి ఇప్పటికి నీ కోటాను కోట్ల సంవత్సరాల నుండి నడిపిస్తూ నిర్వహిస్తున్నటువంటి వాడు దేవుడు. మనకు జన్మను ఇచ్చి, ఆయుష్ పోసి, జీవమును ఇచ్చి బ్రతికిస్తున్నటువంటి వాడు దేవుడు. అతనికి కులం ఉండదు, మతం ఉండదు, జాతి ప్రాంత వైషమ్యము ఉండదు. ఆ సృష్టికర్త ఒక్కడుగా ఉంటాడు. సుప్రీం ఒకడే. ఆ సృష్టికర్తే దేవుడు. అతడు అక్షయుడు, అతనికి నాశనము లేదు. ఎందుకు అనంటే సృష్టికర్త అనేటువంటి దానికి మరొక పేరు ఏంటంటే శక్తి, నిత్య శక్తి అని చెప్పాడు కదా 20వ వచనంలో. ఆయన అదృశ్య లక్షణములు అనగా నిత్యశక్తియు దేవత్వమును అని అన్నాడు. నిత్యశక్తి అనంటే ఎవర్ లాస్టింగ్ పవర్. ఈ శక్తిని జనింపచేసేటువంటి మనిషి లేడు, ఈ శక్తిని నాశనము చేసేటువంటి వాడెవడును లేడు. అది స్వయంభువు, దానికి జననము లేదు, మరణము లేదు, దానికి ఆది లేదు, అంతము లేదు, అది ఎప్పుడును ఉండునది, అది ఎప్పుడును ఉండునది. అందుకే మోషే గారు ఐగుప్తు దేశములో ఉన్నటువంటి ఇశ్రాయేలీలను కలవడానికి వెళుతున్నటువంటి తరుణంలో నిన్ను పంపించినటువంటి ఆ దేవుడు ఎవరు అని వాళ్ళు అడిగితే, అయ్యా మిమ్మల్ని గురించి నేను ఏమని చెప్పాలి అని అన్నప్పుడు దేవుడు వెరీ స్పష్టంగా చెప్పినటువంటి మాట. ఈ పేజీని ఇలాగే ఉంచి నిర్గమకాండము 3వ అధ్యాయము, నిర్గమకాండము 3వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుందాం. నిర్గమకాండము 3వ అధ్యాయము 14వ వచనం. ఇక్కడ మోషే అడిగినందుకు దేవుడు నేను ఉన్నవాడను అని చెప్పు. చాలామంది ఈ ఉన్నవాడనుతో పాటు మళ్ళీ అనువాడై ఉన్నాడు అనేది కలుపుతూ ఉంటారు. నో, ఉన్నవాడు అనే సంగతిని చెప్పు అని చెప్పడానికి వాడినటువంటి వ్యాఖ్యానము ఉన్నవాడు అని అనువాడై ఉన్నాడని చెప్పుము అని అన్నాడు.
అంటే దాని అర్థం ఏంటంటే యాక్చువల్గా నేను ఉన్నవాడను, ఆ సంగతిని వారికి అలా చెప్పు అని చెప్పడానికి వాడినటువంటి పదం అనువాడై ఉన్నాడు. నేను ఉన్నవాడను ఎప్పుడు? ఈ సృష్టికి ముందు ఉన్నవాడను, సృష్టిలో ఉన్నటువంటి వాడను, సృష్టి తదనంతరము కూడా, అంటే ఇది నాశనమైన తర్వాత కూడా ఉన్నటువంటి వాడను, ఉండేటువంటి వాడను. నువ్వెప్పుడు చూసినా భూత వర్తమాన భవిష్యత్తు కాలంలో ఎల్లప్పుడూ నేను ఉంటున్నటువంటి వాడను లేదా ఉన్నవాడను. జననము లేక, మరణము లేక, ఆది లేక, అంతము లేక, నిత్య శక్తిమంతుడుగా, నిత్య జ్ఞానవంతుడుగా, నిత్య ప్రజ్ఞావంతుడుగా, నిత్య అధికారము కలిగి శాసించేటువంటి వాడుగా ఉంటున్నటువంటి ఆయన యొక్క గొప్పతనం ఎంత, ఆయన యొక్క మహిమ ఎంత, ఆయన యొక్క ప్రభావం ఎంత, ఆయన ఉనికి ఎలాగుంది, ఉలుకు ఎలా ఉంది, ఇంతటి గొప్పవాడైనటువంటి ఆ సృష్టికర్తను సృష్టింపబడినటువంటి వాటిలో నేను చూస్తున్నాను అనంటే, సృష్టింపబడినటువంటి వాటిలో నువ్వు చూడగలిగేది ఏమైనా ఉన్నది అనంటే ఆయన పనిని చూడగలవు, ఆయన నైపుణ్యాన్ని చూడగలవు, ఆయన జ్ఞానాన్ని చూడగలవు, ఆయన సాంకేతిక పరిజ్ఞానాన్ని చూడగలవు, ఆయన యొక్క మెకానిజమును చూడగలవు, ఆయన యొక్క ఆ బలము, ఆ ప్రభావాన్ని చూడగలుగుతావే తప్ప ఆయనను అందులో నీవు చూడలేవు. ఆయన నీకు కనబడదు, అందులో ఆయన పనితనము కనబడుతుంది. అవునా? ఇలా ఇప్పుడు మనము కూడా రకరకాల పనులు చేస్తూ ఉంటాం. మనకంటూ మన స్థాయిలో మనకు కొన్ని నైపుణ్యాలు ఉంటాయి. మన రంగాలలో మనము ఇప్పుడు మూర్తి గారు ఉన్నారు అంటే ఒక అడ్వకేట్గా సంబంధ డాక్యుమెంటేషన్ తయారు చేసేటువంటి విధంలో, ఫిల్ వేసేటువంటి ఆ సమయంలో ఇచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో అందులో ఆ విషయానికి సంబంధించినటువంటి ఆ సెక్షన్లు క్రోడీకరిస్తూ దాన్ని విపులించేటువంటి ఆ విధానం ఏదైతే ఉంటుందో, ఒకవేళ కనుక జడ్జి గారికి ఆ కాపీ వెళ్తే తాను చూసినప్పుడు ఆయన ఒక అంచనాకు వస్తాడు. ఏమని? ఈ అడ్వకేట్కు ఉన్నటువంటి నాలెడ్జ్ ఎంత, అవగాహన ఎంత, అనుభవం ఎంత, దాన్ని ఆయన రాశాడే, దాన్ని బట్టి అతని యొక్క సామర్థ్యం విషయంలో ఒక అంచనాకి వస్తాడు. అలాగే స్టూడెంట్ విషయంలో టీచర్ ఒక అభిప్రాయానికి వస్తుంది. అవునా? అలా ప్రతి రంగములో మన యొక్క పనితనము కనబడుతుంది, మనము నేరుగా కనబడకపోయినా. అలాగే దేవుడు శక్తి కనుక, శక్తి కంటికి కనిపించదు, దాని పనితనమే, దాని ప్రభావమే కనబడుతుంది. దేవుడు కనబడడు. మరి కనబడనటువంటి దేవుడు ఉన్నాడు అని ఎలా తెలుసుకోవచ్చు అంటే, ఇది కనిపిస్తున్నటువంటి వస్తువులను బట్టి. ఓకే, ఉన్నటువంటి దేవుడు ఎవరయ్యానంటే, నీకు కనబడుచున్నటువంటి, నీవు అనుభవిస్తున్నటువంటి ఈ ప్రకృతి ఏదైతే ఉందో, ఈ ప్రకృతిని కలగజేసినటువంటి వాడే దేవుడు. ఆయన అదృశ్యుడు, అక్షయుడైనటువంటి వాడు, ఎన్నటికి నాశనము లేనటువంటి వాడు, ఉన్నవాడైనటువంటి ఆయన యొక్క మహిమను ఇప్పుడు అర్ధజ్ఞానముతో, అవగాహన రాహిత్యముతో జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైనటువంటి వారు ఏమి చేస్తున్నారు అని అంటున్నారంటే, రోమపత్రిక 1వ అధ్యాయము 23వ వచనంలో, వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుష్యుల యొక్కయు, ఇదిగో పలానా ఆయన దేవుడు, పలాని యుగములో, పలాని కాలములో, ఇదిగో ఆయన దేవుడు, ఇంకొక ఆయన దేవుడు, ఇంకొక ఆయన దేవుడు, ఇంకొక ఆమె అని చెప్పి
సూచిస్తూ వస్తుంటారు మనుష్యులని. ఇప్పటికి కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి దేవుడు అని గుడి కట్టి కొలిసినటువంటి వారు ఉన్నారు. అంతకుముందు గాంధీకి గుడి కట్టి పూజలు చేసినటువంటి వారు ఉన్నారు. ఎక్కడో ఒక దగ్గర ఎవరో ఒకరిని దేవుడు అని భావించి గుడి కట్టి నిత్య పూజలు చేసేటువంటి కైంకర్యములు చేసేటువంటి వారు కొంటా ఉంటారు. ఈ మనిషి అంతటి వాడు ఒక 60-70 లేదా 70-80 సంవత్సరాల ఆయుష్ కలిగినటువంటి వాడు, ఒకరు జన్మించినటువంటి వాడు, బ్రతికినటువంటి వాడు, ఆ తర్వాత ఆయుష్ తీసేస్తే మరణించి వెళ్ళిపోయేటువంటి వాడు, రక్తమాంసములు ధరించుకున్నటువంటి వాడు, ఏ శరీరమునైతే ధరించుకున్నాడో ఆ శరీరము ఒకనాడు మట్టిలో కలిసి మన్నైపోయేటువంటిది. అలాంటి మనుష్యుల యొక్కయు, తర్వాత ఇంకేం చెప్తున్నాడు, పక్షుల యొక్కయు, రకరకాల పక్షులు మనకు కనబడుతూ ఉంటాయి. ఈ పాలపిట్ట, ఈ నెమలి, గరుడ, ఇంకా రకరకాలైనటువంటి వాటి పేర్లు చెబుతూ ఉంటారు. పక్షుల యొక్కయు, చతుష్పాద జంతువుల యొక్కయు, నంది, సింహం, నంది అంటే ఎద్దు లేదా ఆవు, ఏనుగు, పులి, ఇంకా రకరకాలైనటువంటి 4 కాళ్ళ మీద నడిచేటువంటి జీవులు, చతుష్పాద జంతువుల యొక్కయు, పురుగుల యొక్కయు, జెర్రిని, బల్లిని, ఇంకా కొన్ని ఉన్నాయి. ఆ పురుగుల యొక్కయు ఇప్పుడు చివరికి పాకేటువంటి పాము, కొందరి విశ్వాసములో దేవుడు, ఇవన్నీ కూడా సృష్టించబడినటువంటివి. పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపములుగా మార్చిరి, అంటే వాటి రూపములో ఉన్నటువంటి ప్రతిమలు అంటే బొమ్మలనుగా మార్చి వాటిని దేవుడు అని చెబుతున్నారు. అలా చెప్పేటువంటి వారందరూ కూడా జ్ఞానము లేనటువంటి, అవగాహన లేనటువంటి, వివేకము విచక్షణ లేనటువంటి బుద్ధిహీనులు అంటున్నాడు. వాస్తవమే కదా. 25వ వచనం మనం చూసినట్టయితే, అలా చేసేటువంటి వారు, అట్టివారు దేవుని సత్యమును, ఏంటి సత్యం? ఇందాక మనం మాట్లాడుకున్నామే, సృష్టికర్త అనేటువంటి విషయం సత్యం, ఉన్నవాడు అనేటువంటి విషయం సత్యం, మహాశక్తి అనేటువంటి విషయం సత్యం. ఇలా ఆయనకున్నటువంటి సామర్థ్యాలు ఏవైతే ఉన్నాయో అది నిజం. ఈ సత్యమును వాళ్ళు ఏం చేస్తున్నారంటే అసత్యమునకు మార్చి ఒక పాము తన బ్రతుకును తాను ఈడుస్తుంది. పాము మనిషిని పోషించదు. ఒక సింహం తన వేట తాను చేస్తుంది, తన భోజనం తాను చేస్తుంది, తన బ్రతుకు తాను బ్రతుకుతుంది, ఆ తదుపరి మరణించి వెళ్ళిపోతుంది. అంతేకాని ఆ సింహం మనిషికి జన్మనివ్వదు, ఆ సింహం మనిషికి జీవము పోయదు, ఆ సింహం మనిషిని బ్రతికించదు. అది సింహమే కావచ్చు, ఇందాక మనం మాట్లాడుకున్నటువంటి పశువే కావచ్చు, పురుగే కావచ్చు, పక్షే కావచ్చు, ఏది కూడా వాటి బ్రతుకులు అవి బ్రతికి వెళ్ళిపోతాయే తప్ప
మనిషికి జన్మనివ్వటమో బ్రతుకునివ్వటమో ఇంకేదో చేయటమో చేయవవి, చేస్తవి అని అనటము అసత్యం. ఇప్పుడు దేవుడు ఇవి ఒకటే అని ఆపాదించటము అసత్యం. అది కరెక్ట్ కాదు. సృష్టము సృష్టికర్త ఒక్కడే అని అంటే అది ఎంత అవగాహన రాహిత్యం. ఈ సృష్టికర్త యొక్క సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి. ఈ సృష్టమును పూజించి సృష్టికర్తకు ప్రతిగా. కొన్ని సందర్భాలలో కొన్ని విషయాలలో మనకు ఎంత విచారం కలుగుతుంది అని అంటే, ఒక మేస్త్రి బేల్దారు పని చేసేటువంటి వాడు అని అంటుంటాం కదా. వీరు ఒక మంచి డూప్లెక్స్ బంగ్లాని పటిష్టంగాను అందంగాను ఆకర్షణీయంగాను కట్టాడు. వాహ్, ఏం కట్టాడు రా, మంచి కట్టాడు. కానీ అందులో ఉండేది ఎవరు? కట్టినవాడు కాదు, కట్టించుకున్నవాడు. కట్టిన వాడికి అందులో ప్రవేశము కూడా ఉండదు. కట్టిన వాడికి ప్రవేశము ఉండదు. అంటే కట్టేంతవరకే వాడి విలువ, కట్టిన తర్వాత అతడికి విలువ లేదు, ప్రాధాన్యత లేదు. అలాగే ఇప్పుడు ఈ జనులు ఎలా చేస్తున్నారంటే, సృష్టించబడేంత వరకు సృష్టించిన వాడు దేవుడు. ఇక సృష్టింపబడిన తర్వాత దేవుని పక్కకు పెట్టేశారు. దేవుణ్ణి పక్కకు పెట్టేసి ఇప్పుడు ఈ సృష్టించబడింది ఏదైతే ఉందో ఇతడే కలుగ చేస్తాడు. ఇతడే కలుగ చేసి ఇప్పుడు దానికి ఒక ప్రతిమ ఇతడే అందంగా తయారు చేసి ఇతడే ప్రతిష్ఠించి ఇతడే దానికి నన్ను కాపాడు, నన్ను రక్షించు అని సాష్టాంగపడతాడు. ఒరే, నువ్వు కలగజేస్తే నేను కలగబడ్డాను, నువ్వు ప్రతిష్ఠిస్తే నేను ప్రతిష్ఠించబడ్డాను, నువ్వు ఎన్నాళ్ళు ఇక్కడ ఉంచితే అక్కడ అన్నాళ్ళు ఉంటాను, ఇక్కడ నుండి కూలదోస్తే పడిపోతాను, నన్ను నీవు శరణు కొడితే నేనేం చేయగలరా బాబు? నేనేం చేయగలను? ఒక మొక్కను నాటేది మనమే, దాన్ని నరికేది మనమే. ఇకపోతే ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతి జీవిని లోబరుచుకొని ఏలుచున్నటువంటిది మనిషే. అలాంటిది ఆ సృష్టికి నీవు సాష్టాంగపడి సృష్టికర్తను పక్కకు పెట్టి నిర్లక్ష్యం చేసి అతన్ని అవమానపరుస్తున్నావు. దేవుడు ఆ విషయంలో బాధపడుచున్నాడు. ఒక రోబో ఎవరో ఒకరి ద్వారా, ఒక ఇంజనీర్ ద్వారా తయారు చేయబడుతుంది. అద్భుతంగా ఉంది, పర్ఫార్మెన్స్ చాలా అద్భుతంగా ఉంది, ఎక్స్ట్రాడినరీగా ఉంది. అందరూ దాన్ని చూసి ఆహా ఓహో అని అంటున్నారు. ఇప్పుడు దాన్ని ఎగ్జిబిషన్లో పెట్టారు, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, దాని గొప్పతనాన్ని, దాని వైభవాన్ని, దాని ప్రజ్ఞా పాఠవాలని. అబ్బా, ఇది చేస్తుంది, అది చేస్తుంది, అది చేయని పని అంటూ ఉండదు అని చెప్పి దాని గురించి ఎంతగానో చెప్తున్నారు, ఎంతో అభినందిస్తున్నారు, ఎన్నో చప్పట్లు. ఇక చప్పట్లతో సరిపుచ్చుకోకుండా దానికి దండలేసుడు, దానికి బొట్టు పెట్టుడు, దానికి ఇంకేదేదో చేస్తూ ఉన్నారు. దాన్ని కలగజేసి నన్ను మాత్రం పక్క రూములో పెట్టి తాళం వేసేసారు, బయటికి రానియట్లేదు. ఒకవేళ వచ్చిన అతని గురించి
మాట్లాడుకునేటువంటి వాడు లేడు. అప్పుడు అతనికి అది ఎంత అవమానంగా ఉంటుంది, ఎంత బాధగా ఉంటుంది. అలాగే ఈరోజు మనుషుల దృష్టిలో దేవుని పరిస్థితి అది, దేవుని పరిస్థితి అది. అందుకే అక్కడ ఏమంటున్నాడంటే, సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి. అంటే వాళ్ళు మాట్లాడేటువంటి మాటలో ఒక లౌక్యము, మనం ఇంత విశ్లేషణ లేకపోతే గనక వారు చెప్పేది అవును కదా అని అనిపిస్తూ ఉంటుంది. అవునరా భయ్, మేము ప్రతి దానిలో దేవుణ్ణి చూసుకుంటాం, దేవుణ్ణి చూసుకుంటాం, దేవునిగా కొలుసుకుంటాం. ఎందుకంటే మాకవి మేలు చేస్తున్నాయి. గాలి మాకు మేలు చేస్తుంది, నీరు మాకు మేలు చేస్తుంది, భూమి మాకు మేలు చేస్తుంది, చెట్టు మాకు మేలు చేస్తుంది, గోవు మాకు మేలు చేస్తుంది. ఇలా అన్నీ మాకు మేలు చేస్తున్నాయి. కాబట్టి మాకు ఏవైతే మేలు చేస్తున్నాయో ఆ మేలు చేసేటువంటి వాటిలో మేము దేవుడు ఉన్నాడని నమ్ముతాం, వాటిని దేవుడు అని కొలుస్తాం. ప్రతి దానిలో మేము దేవుణ్ణి చూస్తాము అని అంటున్నారు. ప్రతి దానిలో దేవుణ్ణి చూస్తాము. నీలో దేవుణ్ణి చూస్తాం, నాలో దేవుణ్ణి చూస్తాం. ఇలా ప్రతి కంటికి కనబడేటువంటి ప్రతి దానిలో దేవుణ్ణి చూస్తాము అనంటే, మోరిలో మలము పోతూ ఉంటుంది, దానిలో దేన్ని చూస్తావు? ప్రియులారా, ఈ ఆలోచన వైకల్యము అనేటువంటిది చాలా సమస్యాత్మకమైనటువంటిది. ఎంత సమస్య అనంటే, సత్యం వైపు చూడకుండా, సత్యము ఆలోచించకుండా, పరిశీలించకుండా, సత్యము చెంతకి చేరకుండా అడ్డుకుంటున్నటువంటి ఒక ఉదారపు వ్యాఖ్యానం ఇది. ఇది చాలా తీవ్రమైనటువంటిది. మాట చాలా స్మూత్గా ఉంటుంది, మృదువుగా ఉంటుంది, వినుటకు సొంపుగా ఉంటుంది, లౌక్యంగా ఉంటుంది. కానీ ఆ నిజమైనటువంటి సృష్టికర్త, సత్యమై ఉన్నటువంటి వాడు ఎవరైతే ఉన్నారో అతని చెంతకు చేరలేనటువంటి పరిస్థితి, చేరనీయకుండా అడ్డుపడుచున్నటువంటి విషయము. సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవిస్తున్నారు. ఇలాంటి వారు ఇప్పుడే కాదు, పురాతన కాలం నుండి ఉన్నారు. పురాతన కాలము, దానికి రకరకాల పేర్లు ఉన్నాయి. సనాతనము, ఇంకా రకరకాల పేర్లతో పిలుచుకుంటూ ఉంటారు. ఈ పురాతనము, ఈ సనాతనము నుండి ఉన్నటువంటి వాటిని దృష్టిలో పెట్టుకొని దేవుడు చెప్పుచున్నటువంటి మాట ఏంటంటే, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము, 1వ అధ్యాయం, మొదటి పత్రిక 8వ అధ్యాయం, 8వ అధ్యాయము 6-7 వచనాలు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయము 6-7 వచనాలు ఏం చెప్తున్నాడంటే, ఆకాశమందైనను భూమి మీదైనను దేవతలనబడినవి ఉన్నను సూర్యుని చూసి సూర్య భగవానునిగా చేసేశాడు. అసలు ఆ సూర్యునిలో హీలియం కానీ, మీథేన్ కానీ, ఇంకా సో మండేటువంటి వాయువులను పెట్టింది సృష్టికర్త. అతను పక్కకు పెట్టేసి అతని స్థానంలో సూర్యుని పెట్టేశారు. బృహస్పతి, ఇలా రకరకాలైనటువంటి వాటికి పేర్లు పెట్టారు. వాటిని పూజించటం
ప్రారంభించాడు. ఆకాశముందు, భూమి మీద, ఇందాక మాట్లాడుకున్నటువంటివి ఎన్నో ఉన్నాయి. ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలు అనబడినవి ఉన్నను అని అన్నాడు. దేవతలు ఉన్నవి అనట్లా, అనబడినవి అని అన్నాడు. అయినవి వేరు, అనబడినవి వేరు. అయినవి అనంటే ఒరిజినల్, అనబడినవి అనంటే డూప్లికేట్. ఇప్పుడు దొంగ సర్టిఫికెట్లు సృష్టించుకొని దొంగ బోర్డులు పెట్టి వైద్యులుగా చలామణి అవుతూ ఉంటారే, వారు దొంగలు. వారు అనబడినటువంటి వారే తప్ప అయిన వారు కాదు. అలాగే ఈ ఆకాశమందు, భూమి మీద అనబడినటువంటివి ఉన్నవి. దేవుళ్ళు లేదా దేవతలు అనబడినటువంటివి ఎవరి చేత? మనుషుల చేత. దేవతలు అనబడినటువంటి ఉన్నను మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు. ఒక్కడే దేవుడు ఉన్నాడు. మరి ఆ ఒక్కడు ఎవరు? ఇప్పుడు రోమపత్రికలో ప్రస్తావన చేసినటువంటి దాన్ని ఇంక కొంచెం లోతుగా అవగాహన చేయించేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు. ఆయన మన తండ్రి, అంటే మనకు జన్మనిచ్చినటువంటి వాడు. ఆయన నుండి సమస్తమును కలిగెను. ఆయన నుండి సమస్తమును కలిగెను. నుండి అంటే ఎట్ ద బిగినింగ్ ఏరియా, ఎట్ ద బిగినింగ్ స్పాట్. అంటే క్షేత్రము లేదా మూలము ఏదైతే ఉంటుందో దానిని నుండి అని అంటాం. ఓకే, దేవుని నుండి సమస్తము కలిగెను. అంటే ఈ సృష్టికి కావలసినటువంటి ఆ శక్తి కావచ్చు, ఆ జ్ఞానం కావచ్చు, ఆ ప్రజ్ఞ కావచ్చు, ఆ అధికారం కావచ్చు, ఆ సమర్థత కావచ్చు, సామర్థ్యము కావచ్చు, బలము, ఇవన్నీ దేవునిలో నుండి వచ్చినటువంటివి. దేవునిలో నుండి వచ్చినటువంటివి. అందుకే ఇక్కడ దేవుని నుండి అని అన్నాడు. ఈ దేవుని నుండి ఈ సమస్తము కలిగాయి. జాగ్రత్తగా గమనించండి. మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు, ఆయన తండ్రి. ఆయన నుండి సమస్తమును కలిగెను. ఆయన నిమిత్తము మనము ఉన్నాము. మరియు మనకు ప్రభు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు. ఆయన ద్వారా సమస్తమును కలిగెను. మనము ఆయన ద్వారా కలిగిన వారము అని అన్నాడు. ఇక్కడ సమస్తము అనేటువంటి పదము కామన్. సమస్తము అంటే ఈ సృష్టి, ఈ ప్రకృతి, ఇది కామన్. ఈ సమస్తము ఏదైతే ఉన్నాయో ఇవి కలగడానికి ఒకరు మూలమైతే ఒకరు ఏమయ్యారు? ద్వారా అయ్యారు. అంటే ఇక్కడ దేవుడు మూలముగా ఉన్నాడు. యేసు ప్రభుల వారు దానిని అమలు చేసేటువంటి వారుగా ఉంటున్నారు. ఏమండి? ఇప్పుడు దేవుడు ఇచ్చినటువంటి ఆలోచనను, జ్ఞానాన్ని, శక్తిని, ప్రజ్ఞను, ప్రభావాన్ని, ఇవన్నీ కూడా యేసయ్య పొందుకొని వాటి ద్వారా ఈ సమస్త ప్రకృతిని ప్రధాన శిల్పిగా ఉండి కలుగచేశాడు. అందుకే కలిగి ఉన్నది ఏదియు యేసయ్య లేకుండా కలుగలేదు అని చెప్పబడుతుంది. అంటే కలుగజేయబడినటువంటి దానిలో యేసయ్య
ప్రమేయము మనకు కనబడుతుంది. కానీ యేసయ్యకి కావలసినటువంటి శక్తి, జ్ఞానము, వగైరా వగైరా ఇవేవైతే ఉన్నాయో అవన్నీ దేవుని నుండి వచ్చాయి. ఇప్పుడు నుండి అనేటువంటిది ఏదైతే ఉందో ఆ నుండి అనేటువంటి దానికి క్షేత్రంగా కనబడేటువంటి శక్తి లేదా వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతడు దేవుడు. ఏమండి? అంటే సమస్త సృష్టికి మూలమై ఉన్నటువంటి వాడు దేవుడు అని అన్నాడు. ప్రియులారా, ఇప్పుడు ఈ రెండు సందర్భాలలో మనము చక్కగా ఆలోచించి అర్థం చేసుకోగలుగుతున్నటువంటి విషయం ఏంటంటే, సింపుల్గా మనము పేర్ల దాకా వెళ్ళలేదు, ఊర్ల దాకా వెళ్ళలేదు. ఎక్కడ దాకా వెళ్ళామనంటే ఈ కంటికి కనబడుచున్నటువంటి ఈ అంతరిక్షము మొదలుకొని ఈ నేల, ఈ ప్రకృతి, ఈ మనుషులు, ఈ జీవులు ఇవేవైతే ఉన్నాయో వీటన్నిటినీ కలుగచేసి నడిపిస్తున్నటువంటి వాడే దేవుడు. ఆయన సృష్టికర్త మాత్రమే, సృష్టము కాదు. సృష్టము సృష్టికర్త మూలంగా కలిగింది. సృష్టములో నేను దేవుణ్ణి చూస్తాను అంటే శాస్త్రీయంగా అది తప్పు, టెక్నికల్గా అది తప్పు, లాజికల్గా అది తప్పు. సృష్టికర్తే నిజమైనటువంటి దేవుడు. ఈ సృష్టికి మూలమై ఉన్నటువంటి వాడే నిజమైనటువంటి దేవుడు. ఇక ఆ దేవునికి మనం పేర్లు పెట్టి ఇంకా అలా పిలుస్తాను ఇలా పిలుస్తాను అనంటే అది నీ వివేక శూన్యము. గనక సృష్టికర్త ఎవరైతే ఉన్నారో అతడు దేవుడు. అండ్ ఈ వచనాల మేరకి మీకు విషయము అర్థమైంది అని అనుకుంటున్నాను. ఇంతటితో విషయం అయిపోలేదు. దేవుని చిత్తమైతే రేపటి దినంన మిగిలినటువంటి విషయాలని చెప్పుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడైనటువంటి మా దేవుడా, మీ పాదములకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం మా పరమ తండ్రి. ఇప్పటి వరకు మీరు ఏమై ఉన్నారో దాన్ని మరలా ఒకసారి పునర్పరిశీలన చేసి అవగాహనను పెంపొందించుకొని ఎవరికైతే ఈ విషయము అవసరమైంటున్నదో వారికి అర్థం చేయించగలిగేటువంటి వారముగా సామర్థ్యమును పెంపొందించుకునేటువంటి ప్రయత్నం చేశాం. దేవా, మీ మూలముగా మీ కుమారుడైన యేసయ్య ద్వారా సమస్త సృష్టి కలిగింది. అందులో మాకు జన్మనిచ్చి మీరు బ్రతుకునిచ్చి ఇప్పటి వరకు కాచి కాపాడి సత్యము ఏమై ఉంటున్నదో దానిని గురించినటువంటి సంగతులని సవివరంగా తెలుసుకోగలిగేటువంటి సదావకాశమును మాకు అనుగ్రహిస్తున్నందులకి మీకు మా హృదయపూర్వకమైనటువంటి వందనములు, కృతజ్ఞతలు, స్తోత్రములు తెలియజేస్తూ ఉన్నాం. విన్నటువంటి మీ పిల్లలందరినీ ఆశీర్వదించండి. విన్న మాటలు నిష్ప్రయోజనం కాకుండా హృదయంలో నాటి ఫలింపచేయమని వేడుకుంటున్నాం. వారిని, వారి కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారి భవిష్యత్తుకు కావలసినటువంటి మేలులని దయచేయమని వేడుకుంటూ మమ్మల్ందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ మీ ప్రియకుమారుడు మా ప్రభువునైనటువంటి క్రీస్తు యేసుల వారి మహిమగల పరిశుద్ధ నామమున ప్రార్థించి విన్నపించుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. మన కన్న తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తుల వారి యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క సహవాసము, సహాయము ఈ మాటలు విన్నటువంటి మనందరికీ మహాజ్ఞానముతో దేవుణ్ణి ఎరిగి పూజించి సేవించి ఆయన ఆశీర్వాదములకు పాత్రలము కావాలని ప్రయత్నం చేసేటువంటి ప్రతి బిడ్డకును తన ప్రయత్నం అంతటిలో ఎల్లకాలము తోడై ఉండును గాక. ఆమేన్.
అందరికీ వందనాలండి. దయచేసి